దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారండి? ఉదయకాలంలో ప్రార్థన చేస్తున్నారా? ప్రతిరోజు లైవ్లో పాల్గొంటున్నందుకు వందనాలు. అలాగే వాగ్దానాలు చాలామంది చూస్తున్నందుకు కూడా నా కృతజ్ఞతలు. ప్రతిరోజు కూడా మన పాస్టర్ గారు వాగ్దానం చెప్తున్నారు. అప్పుడప్పుడు నేను వస్తూ ఉంటాను. కాబట్టి ఎవరు వచ్చినా మీరు తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కాబట్టి ఈరోజు దేవుని వాగ్దానము 38 కీర్తనలు 21వ వచనం. యెహోవా నన్ను విడువకము, నా దేవా నాకు దూరముగా ఉండకము. హల్లెలూయా, ఆమేన్. చక్కటి వాగ్దానం కదండి. యెహోవా నన్ను విడువకము, నాకు దూరముగా ఉండకము. దావీదు భక్తుడు గారు ఎంతగానో ఆయన ఒక చిన్న పొరపాటు చేసినప్పటికీ ఆ తప్పులను క్షమిస్తూ ఒప్పుకుంటూ, తన పాపమును ఒప్పుకుంటూ విడిచిపెడుతూ ఎంతగానో పశ్చాత్తాపపు ఆలోచనలతో ఆయన ఉంటున్నాడండి. కాబట్టి ప్రతి సహోదరుడా, ఒకవేళ దేవుడు విడిచిపెట్టినారని బాధపడుతున్నారా? యేసయ్యను మర్చిపోయినాడు, నా పాపము ఇంక ఇట్లే ఉంటానేమో, ఇంక నేను చచ్చిపోతానేమో అని అనుకుంటున్నారేమో సహోదరుడా. ఆయన విడువని దేవుడు, మరవని దేవుడు. హల్లెలూయా. నేను విడిచిపెట్టని దేవుడు అండి ఆయన. కాబట్టి ఆయన నీకు దూరంగా ఉంటే మనం ఏం చేయలేమండి. కాబట్టి మనం అడగాల్సిన ప్రార్థన ఏంటంటే, మనలో ఆశ ఉంటే, మనలో యేసయ్య పట్ల ప్రేమ ఉంటే, మనలో ఒక దాహం ఉంటే తప్పకుండా మనల్ని మారుస్తాడండి ఆయన. హల్లెలూయా. ఒకవేళ నా పాపం మారదండి, నా యొక్క చూపులు మారదు, నా యొక్క పద్ధతులు మారదు, నా యొక్క చేష్టలు మారదు, నేను పరిశుద్ధుడిగా ఉండనేమో, ఇంక నన్ను అంతే అనుకుంటామేమో. కానీ తప్పకుండా మీరు చేతులు ఎత్తి పైకెత్తి, ప్రభా నన్ను పాపిని నన్ను మార్చినైనా, నాకు దూరంగా ఉండొద్దయ్యా, నన్ను విడువకయ్యా అంటే తప్పకుండా నన్ను విడువడండి. హల్లెలూయా. చూడండి, జక్కయ్య గారికి ఆయనలో కూడా ఒక పాపం ఉందండి. పన్నులు వసూలు చేసుకుంటూ అన్యాయంగా వసూలు చేసేవాడు. కానీ అతనిలో ఒక ఆశ ఏంటంటే, ఎంత పాపి అయినప్పటికీ ఒక ఆశ, ఎలాగైనా యేసయ్యని చూడాలని మేడి చెట్టెక్కి పైకెక్కి చూస్తున్నాడు యేసయ్యని. ఎలాగైనా ఇంటికి రావాలని, ఆయనతో మాట్లాడాలని ఆశ ఉంది. ఆ ఆశను బట్టి యేసయ్య ఏం చేశాడంటే తన ఇంటికి వెళ్ళి తనను మార్చినాడండి. కాబట్టి జక్కయ్యలో అంత ఆశ ఉన్నప్పుడు మనలో ఎందుకు ఆశ ఉండకూడదు? కాబట్టి ప్రియ సహోదరి, ఎలాంటి బానిసత్వంలో నువ్వు ఉన్నా, ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నా, దేవా నేను పాపి, నన్ను కనికరించు, నన్ను విడవకుండా నన్ను నడిపించు ప్రభా అని ప్రార్థించండి. ప్రతిరోజు దేవుని సన్నిధి వెతకండి, దేవుని సన్నిధిలో ప్రార్థించండి. ఏ సమస్య అయినా విడుదల ఉంటుందండి. మీరేం టెన్షన్ పడకండి. చాలామంది ఆందోళన చెందుతున్నారేమో నీ స్థితిని బట్టి. కాబట్టి అన్నిటినీ మార్చగలిగిన దేవుడు అండి ఆయన. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. కాబట్టి ఆ వాగ్దానాలను ఎత్తిపట్టుకుని ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈరోజు ఎంతోమంది నైనా వాగ్దానం వింటున్న ప్రతి బిడ్డల జీవితాలు నూతన కార్యాలు జరిగించారు. ఎంతోమంది అనుకుంటున్నారయ్యా, నన్ను విడిచిపెట్టినాడేమో యేసయ్యా, నన్ను మర్చిపోయాడేమో అనుకుంటున్నారు, నా దూరంగా ఉన్నాడేమో అనుకుంటున్నారు నైనా. అయ్యా, మీరు ఎప్పుడు సమీపంగా ఉంటారని సెలవిచ్చిన దేవుడు నా ప్రభా. నువ్వు విడువని దేవుడు, మరువని దేవుడు నైనా. ఎంతమంది సహోదరులు బానిసత్వంలో ఉన్నారో, ఏ పాపంలో ఏలుబడి చేస్తున్నారో వాళ్ళందరినీ విడిపించండి ఈ టైంలో నా ప్రభా. వాళ్ళ ప్రార్థన మొరను వినండి నా ప్రభా. ఎవరైతేనైనా తండ్రి అప్పులు పాలైనారో వాళ్ళు విడివద్దనైనా, వాళ్ళకి సహాయం చేయ. ఆ వివాహం కాని బిడ్డలకు వివాహం జరిగించినైనా, అయ్యా బిడ్డలైతే వివాహం కాలేదని తల్లిదండ్రులు ఏడుస్తున్నారో, బాధిస్తున్నారో, వాళ్ళ జీవితంలో గొప్ప కార్యం జరిగించినా. ఎవరికైతే ఇల్లు సేల్ కాలేదని ఏడుస్తున్నారో వాళ్ళ జీవితంలో నూతన కార్యాలు జరిగించిన ప్రభా. ఇదిగో ఆరోగ్యం లేని వాళ్ళకి ఆరోగ్యం దయచేయండి. కుటుంబంలో సమస్యలు, గొడవలు, శోధనలు, బాధలు ఉన్న వాళ్ళకి సహాయం చేయండి నా తండ్రి. సమాధానం ఇవ్వండి అయ్యా. ఈరోజు బర్త్డే మ్యారేజ్ చేసుకుని ప్రతి బిడ్డలు దీవించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.